ఇంకేం రోజారెడ్డి గురించి చెప్పాలంటే పట్టపగలు మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇష్టానుసారం మాట్లాడటం. కావాలంటే ఈసారి ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టెస్టింగ్ చేయండి, ఆ టెస్టుల్లో తేలిపోతుంది. మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, మహిళా లోకం ఇబ్బంది పడేలాగా మాట్లాడడం రోజారెడ్డికి అలవాటైపోతుంది. మాతో మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని కూడా ఇష్టానుసారం మాట్లాడుతుంది. రోజాని బురదలో దొరలే పంది మాదిరిగా జగన్ రెడ్డి ఊరి మీదకి వదిలేశాడు. ఎందుకంటే ఆ బురద అందరి మీద చెమ్మడానికి. వీళ్ళు పగటి కళ్ళకు అంటున్నారు. 2019లో పగటి కళ్ళకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకో. జగన్మోహన్ రెడ్డి భరత్ అనే సినిమా చూసి వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి మొన్న చెప్తున్నాడు, భరత్ అనే నేనులాగా ఈయన కూడా జగన్ అనే నేను అని చెప్తాడు అని. నిజమే, పగటి కళ్ళకు అంటున్నారు. 12/420 కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి అంట. వోక్స్ వ్యాగను రాష్ట్రానికి రాకుండా దోచుకున్నటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ ఏమో పరిశ్రమల మంత్రి. క్రికెట్ బెట్టింగ్లు ఆడి అడ్డంగా దొరికిపోయినటువంటి కాటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమో యువజన సర్వీసుల మంత్రి. ఎంతోమంది స్త్రీల కాపురాలు కూల్చినటువంటి రోజారెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఎలా దోచుకోవాలని తప్పుడు లెక్కలతో ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఏమో ఫైనాన్స్ మంత్రి. అంటే వీళ్ళు దోచుకున్న మార్గాలని వాళ్ళ మంత్రుల శాఖలో మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం భారత బంధు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎలాగైతే మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ దోచుకోవడంలో దేంట్లో నైపుణ్యం ఉందో ఆ శాఖల మంత్రులుగా అప్పుడే వాళ్ళు పగటి కళ్ళకు అంటున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.